దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 55 మందితో ఫస్ట్ లిస్ట్ని అయితే విడుదల చేసింది. అందరూ అనుకున్నారు 70 సీట్లపై ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో 70 సీట్లకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటిస్తారు అని అనుకున్నారు. కానీ 58 మందితో తొలి జాబితానైతే విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎలాంటి హంగు ఆర్భాటం ఏమీ లేకుండా డైరెక్ట్గా మీడియాకి ఒక లిస్ట్ని అయితే విడుదల చేసింది ఏఐసిసి. సో పొత్తులు సీట్ల కేటాయింపులపై ఇంకా ఒక అధికారికంగా అయితే నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే వామపక్షాలకు సంబంధించిన పొత్తులుండే అవకాశం ఉంది. అట్లాగే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో కూడా పొత్తులు ఉండే అవకాశం ఉంది అని గత కొంతకాలంగా అయితే వార్తలు వస్తున్న నేపథ్యంలో సో పొత్తులకు సంబంధించి సీట్లను టచ్ చేయకుండా వాళ్లకు కేటాయించే సీట్లేంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అవన్నీ విన్న తర్వాత ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మిగతా లిస్ట్ అయితే విడుదల చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఈ 58 మంది పేర్లు టోటల్గా వస్తాయి అని యాక్చువల్లీ అనుకున్నారు. కానీ 55 మందితో కూడిన ఒక లిస్ట్ను అయితే విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పేర్లు ఒకసారి చదువుతాను. బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్, మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్, నిర్మల్ కూచిపూడి నుంచి శ్రీహర్ రావు, దెన్ ఆర్మూర్ నుంచి వినయ్ కుమార్ రెడ్డి. మనందరికీ తెలుసు ఆయన బీజేపీకి సంబంధించిన లీడర్. ఆయన కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. వినయ్ కుమార్ సీట్ దక్కించుకున్నారు. ఇక బోధన్కి సంబంధించి సుదర్శన్ రెడ్డి, ఈయన కాంగ్రెస్కి సంబంధించిన సీనియర్ మోస్ట్ లీడర్. అంతకంటే ముందు కూడా ఆయన మంత్రిగా కూడా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి క్యాండిడేట్గా ఉండబోతున్నారు. ఇక బాల్కొండ నుంచి సునీల్ కుమార్, ఈయన ఆరెంజ్ ట్రావెల్స్కి సంబంధించిన ఓనర్. సో గతంలో కూడా ఆయన కంటెస్ట్ చేశారు. సో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బాల్కొండ నుంచి టికెట్ దక్కించుకున్నారు. ఆయన ఆరెంజ్ ట్రావెల్స్కి సంబంధించిన ఓనర్ సునీల్ కుమార్. ఇక జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి, మనందరికీ తెలుసు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ అధిష్టానాన్ని ఒప్పించుకొని జీవన్ రెడ్డి అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇప్పుడు జగిత్యాల నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. ఇక ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, మానకొండూరు నుంచి ఎస్సి సత్యనారాయణ, మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ రావు. మనందరికీ తెలుసు మొన్ననే రీసెంట్లీ జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు మైనంపల్లి హనుమంతరావు. ఆ టికెట్ పంచాయతీ మనందరం చూసాం. రోహిత్కి అంటే వాళ్ళ కుమారుడు రోహిత్కి అండ్ తనకి 2 టికెట్లు అడిగాను, గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నాను. కానీ అధిష్టానం ఎందుకనో ఇవ్వలేదు. హరీష్ రావు మీద డైరెక్ట్గా కామెంట్ చేశారు. పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటా లేదా అని అందరూ వేచి చూశారు. కానీ ఆయన పార్టీ అయితే ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. బట్ ఆయన్నే పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు అంటే మల్కాజ్గిరి నుంచి మైనంపల్లికి, మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ రావుకి ఇద్దరికి టికెట్స్ కేటాయించింది కాంగ్రెస్. ఇక సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి మీద చాలామంది రూమర్స్ అయితే వచ్చాయి. ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఫ్రమ్ సంగారెడ్డి జగ్గారెడ్డి ఉండబోతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగుతూ జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగైన్ సంగారెడ్డి నుంచి అయితే టికెట్ కేటాయించింది. ఇక మంథిని నుంచి దూదిపాల శ్రీధర్ బాబు, ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకు సీట్ కన్ఫర్మ్ అయింది. పెద్దపల్లి నుంచి విజయ రామారావు, ఇక జహీరాబాద్ నుంచి ఆగం చంద్రశేఖర్, గజ్వేల్ నుంచి తూముకుంట నరసారెడ్డి. గజ్వేల్కి సంబంధించి అయితే గజ్వేల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం కేసీఆర్ కంటెస్ట్ చేయబోతున్నారు గజ్వేల్ నుంచి. సో ఆయన మీద కంటెస్ట్ చేసే కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు అంటే తూముకుంట నరసారెడ్డి. బీజేపీ నుంచి మోస్ట్లీ ఈటల రాజేందర్ కంటెస్ట్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ సో గజ్వేల్ నుంచి తూముకుంట నరసారెడ్డి పేరునైతే ఖరారు చేశారు. ఇక మేడ్చల్ నుంచి
తోటకూర వజ్రేష్ కుమార్. యాక్చువల్లీ మేడ్చల్ నుంచి కూడా మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ అనుచరుడు గౌడ్ ప్రభాకర్ గౌడ్ కి ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్ వినిపించారు. కానీ మేడ్చల్ నుంచి తోటకూర వజ్రేష్ కుమార్ పేరునైతే కన్ఫర్మ్ చేశారు. కానీ మల్కాజ్గిరి నుంచి నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మైనంపల్లి హనుమంతరావు ఆయన వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు పేరు అయితే ఖరారైంది. ఇక కుత్బులాపూర్ నుంచి కొలను హనుమంతారెడ్డి, ఆయన కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇక్కడే కాన్స్టిట్యున్సీలో ఫ్రీక్వెంట్గా తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద స్థలం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎట్లాంటి మీటింగ్స్ పెట్టుకోవాలన్నా కూడా కొలను హనుమంతారెడ్డి వాళ్ళ జాగాలోనే వాళ్ళ దగ్గరలోనే పెద్ద పెద్ద మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఆయనకు ఇక్కడే పెద్ద ప్లేస్ కూడా ఉంది. సో పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరగాలన్నా మీటింగ్స్ జరగాలన్నా ఇక్కడే జరుగుతుంటాయి. కొలను హనుమంతారెడ్డి. ఇక ఉప్పల్ నుంచి పరమేశ్వర్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. చేవెళ్ల నుంచి పమేలా భీమ్ భారత్, ఇక పరిగి నుంచి టి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్, ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్. యాక్చువల్లీ ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ కొడుకు ఎవరైతే ఉన్నారో అనిల్కి టికెట్ కేటాయించాలని కోరారు. యాజ్ వెల్ యాజ్ ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ బరిలో ఉంటే ఆయన కొడుక్కి కూడా టికెట్ కావాలని ఆయన కోరుతున్నట్టు కనిపిస్తోంది. చాలా రోజుల నుంచి వాళ్ళ కొడుకు కూడా చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు. పార్టీకి సంబంధించి ఎట్లాంటి కార్యక్రమం ఉన్నా కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు అనిల్. సో ఆయనకు కూడా మరి ఇంకా మొత్తంగా కేటాయించలేదు సీట్లు కాబట్టి మేబీ ఆయనకు ఇంకొక దగ్గర నుంచి మేబీ ఇచ్చే ఛాన్సెస్ అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక మలక్పేట్ నుంచి షేక్ అక్బర్ కనిపిస్తున్నారు. సనత్ నగర్ నుంచి డాక్టర్ కోట నీలిమ, నాంపల్లి నుంచి మహమ్మద్ ఫిరోజ్ ఖాన్. మనందరికీ తెలుసు నాంపల్లి ఫిరోజ్ ఖాన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు అంటూ ఉండరు. ఎందుకంటే ఆయన మాటల ధాటి కూడా అలాగే ఉంటుంటుంది. డైరెక్ట్గా ఎంఐఎంని టార్గెట్ చేస్తూ ఆయన చాలా యాక్టివ్గా అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అండ్ పార్టీకి లైన్కి సంబంధించి చాలా క్లారిటీగా మాట్లాడుతూ ఉంటారు. సో ఫిరోజ్ ఖాన్ నాంపల్లి నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఇక కార్వాన్ నుంచి ఉస్మాన్ బిన్ మహమ్మద్ అలీ అర్జీ బరిలోకి దిగబోతున్నారు. గోషామహల్ నుంచి మొగలి సునీత. గోషామహల్ నుంచి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, వేరే వేరే వాళ్ళకు వస్తుంది అనేసి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ గోషామహల్ నుంచి మొగలి సునీత బరిలోకి దిగబోతున్నారు. చాంద్రాయణగుట్ట నుంచి బోయ నగేష్, ఆయనని నరేష్ అని కూడా అంటారు. సో ఆయన బరిలోకి దిగబోతున్నారు. యాకత్పురా నుంచి కె రవిరాజు ఉండబోతున్నారు. బహదూర్పురా నుంచి రాజేష్ కుమార్ పులిపాటి, ఆయన బరిలో ఉండబోతున్నారు. ఇక సికింద్రాబాద్ విషయానికి వస్తే ఆదాం సంతోష్ కుమార్ బరిలో ఉండబోతున్నారు. కొడంగల్ నుంచి మనందరికీ తెలుసు గత కొంతకాలంగా కొడంగల్కి సంబంధించి టాక్ చాలా ఎక్కువగా వినిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా ఇంకెవరు నామినేషన్ వేయలేదు. సో ఓన్లీ రేవంత్ రెడ్డి పార్టీకి సంబంధించి అప్లికేషన్ ఇచ్చుకున్నారు. సో ఆ ఒకటే అప్లికేషన్ ఆయన రేవంత్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. కొడంగల్ నుంచి ఆయన యాక్చువల్లీ ఎంపీగా ఉన్నారు, కానీ కొడంగల్ ఆయన పాత సెగ్మెంట్, పాత నియోజకవర్గం. సో కొడంగల్ నుంచి ఆయన బరిలో ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండబోతున్నారు. ఇక గద్వాల నుంచి సరిత తిరుపతయ్య బరిలో ఉండబోతోంది. ఆలంపూర్ నుంచి ఎస్ఏ సంపత్ కుమార్, ఆయన కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు. పార్టీ లైన్కి సంబంధించి చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. అండ్ గతంలో ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు సంపత్ కుమార్. నాగర్ కర్నూలు నుంచి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి. నాగర్ కర్నూలు నుంచి యాక్చువల్లీ నాగం జనార్దన్ రెడ్డి సీట్ ఆశించారు. ఆయనకు లేకపోతే ఆయన కొడుక్కి సీట్ కావాలని కోరారు. కానీ ఆయన కాకుండా మొన్న ఈ మధ్యనే వచ్చినటువంటి నాగర్ కర్నూలు లీడర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి బీఆర్ఎస్కి సంబంధించి వాళ్ళ ఫాదర్ ఉండే, సో వాళ్ళ కొడుక్కి సీట్ ఇప్పించుకున్న పరిస్థితి కనిపిస్తోంది నాగర్ కర్నూలు నుంచి. ఇక అచ్చంపేట నుంచి చిక్కుడు వంశీకృష్ణ బరిలో ఉండబోతున్నారు. కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి బరిలో ఉండబోతున్నారు. షాద్ నగర్ నుంచి కె శంకరయ్య బరిలో ఉంటారు. కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు, మనందరికీ తెలుసు జూపల్లి కృష్ణారావు. అండ్ ఖమ్మంకి సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆల్మోస్ట్ ఒకటేసారి పార్టీలోకి వచ్చారు. చాలా చర్చల తర్వాత కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు ఆయన బరిలో ఉండబోతున్నారు. ఇక నాగార్జున సాగర్ విషయానికి వస్తే జయవీర్ రెడ్డి, ఈయన జానారెడ్డికి సంబంధించి ఫ్యామిలీ టికెట్ అనుకోవచ్చు ఒక రకంగా. జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి
ఆయన ఈసారి నాగార్జున సాగర్ నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఇంకో కొడుక్కి కూడా ఆయన టికెట్ ఆశిస్తూ ఉన్నారు. సో చూడాలి వస్తుందా లేదా అని. కానీ ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ నుంచి జానా కుమారుడు జయవీర్ రెడ్డి బరిలో ఉండబోతున్నారు. ఇక హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండబోతున్నారు. ఆయన గతంలో సిట్టింగ్ సీట్, ఈయన కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. కానీ ఆయన ఈసారి హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో దిగబోతున్నారు. ఇక కోదాడ నుంచి పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ఈసారి కోదాడ నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఇక నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈయన కూడా ఎంపీగా ఉన్నారు. గతంలో వీళ్ళందరూ కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు. అయితే నల్గొండ నుంచి ఈసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలో దిగబోతున్నారు. ఇక నకరేకల్ నుంచి వేముల వీరేశం, మొన్ననే రీసెంట్లీ ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. సో వేముల వీరేశం అయితే దక్కించుకున్నారు. ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య, ఈయన చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లో ఆయన బీసీకి సంబంధించిన సామాజిక వర్గం. సో ఆయన గ్రౌండ్ లెవెల్లో టోటల్గా అందరికీ అందుబాటులో ఉంటారు అనేసి ఒక టాక్ అయితే ఉంది. బీర్ల ఐలయ్య పేరునైతే ఖరారు చేసింది ఏఐసిసి. దెన్ స్టేషన్ గన్పూర్ నుంచి సింగాపురం ఇంద్ర బరిలోకి దిగబోతోంది. నర్సంపేట నుంచి దొంతి మాధవ్ రెడ్డి, ఇక భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణరావు బరిలో దిగబోతున్నారు. ఇక ములుగుకు సంబంధించి సీతక్క, ఆమె ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే. సీతక్క అండ్ సీతక్క కుమారుడికి కూడా సీట్ ఆశిస్తున్నారు. సో చూడాలి, సీతక్కనైతే ఖరారు చేసినట్టు కనిపిస్తోంది. ఇక మధిర నుంచి భట్టి విక్రమార్క, ఈయన సిఎల్పి నేత భట్టి విక్రమార్క, ఆయన పాదయాత్రలు చేశారు అండ్ పార్టీకి సంబంధించి అన్ని కమిటీస్లో మ్యాక్సిమం ఉంటారు, సీనియర్ మోస్ట్ లీడర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో భట్టి విక్రమార్క మధిర నుంచి బరిలో దిగబోతున్నారు. ఇక భద్రాచలం విషయానికి వస్తే పోడం వీరయ్య, ఈయన కూడా బరిలో దిగబోతున్నారు. సో టోటల్గా 55 మందితో ఏఐసిసి అయితే ఒక లిస్ట్ని అయితే అనౌన్స్ చేసింది. ఇంకా మిగతా వాళ్ళది కూడా అతి త్వరలోనే ఆ లిస్ట్ కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు. జస్ట్ వామపక్షాలకు సంబంధించిన పొత్తు ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతున్నటువంటి సీట్లు 4 సీట్లు. సో ఆ వామపక్షాలు అడుగుతున్నటువంటి 4 సీట్లు కేటాయిస్తారా? ఎందుకంటే వాళ్ళు అడుగుతోంది ఖమ్మం అండ్ నల్గొండలో. కానీ ఈ 2 సెగ్మెంట్స్లో కూడా కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు, గ్రౌండ్లో ఉంటూ తిరుగుతున్నారు. సో వాళ్ళైతే మరి వీళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తారో తెలీదు. వామపక్షాలను కన్విన్స్ చేస్తుందా కాంగ్రెస్ అధిష్టానం, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రౌండ్ ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నారో కాంగ్రెస్కి సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఆల్రెడీ తిరుగుతున్నారో మరి వాళ్ళని కన్విన్స్ చేస్తుందా చూడాలి. వామపక్షాలకు సంబంధించి అయితే ఈరోజు పొత్తులు ఖరారు చేస్తుంది అని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇక పర్టికులర్లీ మనం మాట్లాడుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీకి సంబంధించి ఒక 2 టికెట్లు కేటాయిస్తుంది అని ఒక రచ్చ అయితే క్రియేట్ అయింది. గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు చాలామంది ఆందోళన చేశారు. జెండా మోసిన వాళ్ళకు టికెట్లు ఇవ్వకుండా అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి ఎట్లా టికెట్ ఇస్తారు, ఇవన్నీ మాటలు మాట్లాడారు. కానీ ఈరోజు లిస్ట్లో ఫస్ట్ లిస్ట్లోనే క్లియరెన్స్ వచ్చేసింది. మైనంపల్లి ఫ్యామిలీకి సంబంధించి 2 టికెట్లు దక్కించుకుంది. అది మైనంపల్లి హనుమంతరావు అండ్ మైనంపల్లి రోహిత్ రావు. సో వీళ్ళిద్దరికైతే అధిష్టానం ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్లోనే టికెట్లు అయితే ఖరారు చేసింది. సో గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైతే ఈ 2 టికెట్స్కి సంబంధించి ఆశాబాహులు ఎవరైతే ఉంటారో అధిష్టానం వాళ్ళందరితోని దగ్గర పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేసింది, బుజ్జగించే ప్రయత్నం చేసింది. వినని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఎస్పెషల్లీ మైనంపల్లి సీట్ ఎక్కడైతే ఇప్పుడు మల్కాజ్గిరి సీట్ ఏదైతే ఉందో నందికంటి శ్రీధర్ ఆయన ఆశించాడు. డీసీసీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉండే మల్కాజ్గిరికి సంబంధించి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంత బుజ్జగించినా ఆయన వినలేదు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు అండ్ కార్పొరేషన్కి సంబంధించిన నామినేటెడ్ పోస్ట్ కూడా ఆయన తీసేసుకున్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రచారంలో కూడా పాల్గొంటున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మైనంపల్లి హనుమంతరావు ఆయన మాట నెగ్గించుకున్నారు అని చెప్పొచ్చు. ఆయన కోరుతున్నట్టుగా ఆయనకి అండ్ ఆయన కొడుక్కి ఇద్దరికి టికెట్స్ ఇప్పించుకున్నారు. ఇక నెక్స్ట్ ఆ లిస్ట్లోనే వస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ. ఉత్తమ్ కూడా చాలా రోజుల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ వాళ్ళ వైఫ్కి టికెట్ అడుగుతూ వస్తూ ఉన్నారు. అధిష్టానం కన్విన్స్ అయిందా లేకపోతే ఏం చేశారో ఏంటో తెలియదు. సీనియర్ మోస్ట్ నాయకుడు కాబట్టి ఆయన మాట వినాలని ఇచ్చారా లేకపోతే నిజంగానే వీళ్ళు చెప్తున్నటువంటి సర్వేలు ఏవైతే వాళ్ళు సునీల్ కనుగోలు ద్వారా చేయిస్తున్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారంగానే ఇట్లా ఫ్యామిలీకి 2 టికెట్లు ఇచ్చారా అనేది కూడా ఒక టాక్ వినిపిస్తోంది. సో ఉత్తమ్ అండ్ ఉత్తమ్ పద్మావతి వీళ్ళిద్దరు కూడా ఫ్యామిలీకి సంబంధించి అంటే ఇద్దరికి ఫ్యామిలీలో ఇద్దరికి అనేటువంటి టికెట్స్ మేము ఇవ్వము అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ అవన్నీ
ఏవైతే ఈ కట్టుబాట్లు ఉంటాయో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అప్పటికప్పుడు వచ్చిన వాళ్లకు 5 ఇయర్స్ కనీసం పార్టీలో లేని వారికి కూడా టికెట్ కేటాయించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో ఇప్పుడు మరి అన్నీ చూసుకొని అన్నీ బేరీజ్ వేసుకొని ఎక్కడైతే ఇబ్బంది రాకుండా ఉండేటువంటి సెగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించే లిస్ట్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఈ లిస్టులో 12 బీసీలకు, 12 ఎస్సీలకు, 2 ఎస్టీలకు, 3 మైనార్టీ అభ్యర్థులకు అయితే టికెట్లు కేటాయించింది. ఈ 55 మందిలో 12 బీసీ, 12 ఎస్సీ, 12 ఎస్టీ అండ్ 3 మైనార్టీలకైతే టికెట్లు కేటాయించింది అధిష్టానం. ఇక అప్పటికప్పుడు అంటే పార్టీలో మొన్న ఈ మధ్యనే వచ్చిన వాళ్ళైతే మొత్తం 12 మంది కనిపిస్తున్నారు. కొత్త వాళ్ళు, వేరే పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్ళకైతే టికెట్లు కేటాయించింది అధిష్టానం. 12 మంది ఈ లిస్టులో కనిపిస్తూ ఉన్నారు. ఆర్మూర్, బాల్కొండ, కొల్లాపూర్, కల్వకుర్తి, మెదక్, జహీరాబాద్, సనత్ నగర్, గద్వాల, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నకరేకల్ ఇట్లా 12 మందికి అయితే కంప్లీట్గా కొత్త వాళ్ళకైతే అధిష్టానం వలస వచ్చిన వాళ్ళకి టికెట్లు అయితే కేటాయించింది. సో ఈ 55 మందిలో ఎక్కడ కూడా పంచాయతీ లేకుండా చూసుకున్నట్టు కనిపిస్తోంది. ఎక్కడ కూడా అసంతృప్తులు లేకుండా చాలా జాగ్రత్తగా చాలా టైమ్స్ గాంధీ భవన్ వేదికగా అండ్ ఢిల్లీలో అందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఈ లిస్ట్ ఫైనల్ చేసి విడుదల చేసినట్టు కనిపిస్తోంది. సో ఈ లిస్ట్ విడుదలైన తర్వాత మరి ఎట్లాంటి అసంతృప్తులు ఎవరైనా ఉంటారా, నిజంగానే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వీళ్ళందరూ వర్క్ చేసుకోబోతున్నారా, మరి 55 మంది లిస్ట్ని ప్రిపేర్ చేసి ఆల్రెడీ రిలీజ్ చేసేసింది కాబట్టి వీళ్ళు చాలా మట్టికి ఆల్రెడీ గ్రౌండ్లో ఉన్నారు, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ లిస్ట్ విడుదలైన తర్వాత మరి ఏఐసిసికి సంబంధించిన వాళ్ళు మొత్తం అందరితో మాట్లాడిన తర్వాత అందరి ఆమోదం పొందిన తర్వాత ఈ లిస్ట్ విడుదల చేసినట్టు చెప్తోంది. కానీ చూడాలి మరి ఎవరైనా ఈ లిస్ట్ మీద పాజిటివా నెగిటివా ఏం మాట్లాడతారు ఏంటి, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏం మాట్లాడతారు, లేదంటే మిగతా పార్టీలు ఎట్లా విరుచుకుపడబోతున్నాయి అనేది కూడా చూడాల్సిందే.